ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4వ తేదీన తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తాన్ని నిర్ణయించారు. ఇప్పటికే గవర్నర్తో సీఎం రేవంత్ ఈ మేరకు చర్చలు కూడా జరిపారు. మంత్రివర్గంలో ఖాళీల భర్తీతో పాటుగా శాఖల మార్పుపై రేవంత్ కసరత్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ తుది జాబితాపై హైకమాండ్ ఆమోదముద్ర కూడా తీసుకున్నారు. మంత్రివర్గంలో తీసుకునే వారి పేర్లు దాదాపుగా ఖరారయ్యాయి. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో. ఎట్టకేలకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 4న మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ పచ్చజెండా ఊపింది. ఇప్పటికే గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు. మంత్రివర్గంలో కొత్తవారితో పాటు పాతవారి శాఖల మార్పుపై సీఎం కసరత్తు చేస్తున్నారు. కొత్త మంత్రివర్గంలోకి తీసుకునే వారి పేర్లు కూడా దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇక చివరగా ఒకసారి రేవంత్ అధిష్టానం ఆమోదముద్ర కోసం మంగళవారం లేదా బుధవారం ఢిల్లీ వెళుతున్నట్టు సమాచారం. అయితే ఈసారి హోంమంత్రి పదవి మహిళకు ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. దీంతో సీఎం రేవంత్ వద్ద ఉన్న హోంశాఖ సీతక్కకు కేటాయించడం దాదాపు ఖాయమైందన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక మంత్రివర్గంలో స్థానం కోసం పార్టీలో పోటీ విపరీతంగా ఉంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే కేబినెట్లో దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉందంటున్నారు. ఇక దానం విషయానికి వస్తే ఆయన బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్లో చేరారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే మంత్రిగా ఉన్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఒకరికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందంటున్నారు. అయితే సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రంగారెడ్డి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. ఇక వాకాటి శ్రీహరికి మంత్రివర్గంలో స్థానం దాదాపు ఖరారైనట్లే అని చెబుతున్నారు పార్టీ వర్గాలు. ఈ పేర్లను రేవంత్ ఢిల్లీలో అధిష్టానం ముందు పెట్టి ఓకే చేయించుకోవాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. వాటిలో 4 బెర్తులను భర్తీ చేసి 2 ఖాళీగా ఉంచాలని అధిష్టానం భావిస్తోంది. మైనార్టీలు, ఎస్టీ కోసం మరో బెర్తు ఖాళీగా ఉంచాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఆదిలాబాద్ నుంచి వివేక్, ప్రేమ్సాగర్ రావులలో ఒకరికి మంత్రి పదవి దక్కనుంది. ఇదిలా ఉండగా మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం సీఎం రేవంత్ భట్టి ఢిల్లీ వెళ్లనున్నారు. పార్టీ హైకమాండ్తో చర్చల తర్వాత కొత్త మంత్రివర్గం అదేవిధంగా టీపీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపికపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. బీసీ వర్గానికి టీపీసీసీ చీఫ్ పదవి దక్కనుంది. దీంతో మంత్రి పదవి ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. గత వారం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంట్లో మంత్రివర్గ విస్తరణతో పాటు టీపీసీసీ చీఫ్ ఎంపికపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల వారీగా ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల మార్పు అంటూ తెలంగాణ సెక్రటేరియట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా 2 బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి పీసీసీని తనకు అనుకూలుడైన మహేష్ కుమార్ గౌడ్కు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు గత వారం నుంచి అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత వారంలోనే మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు కూడా చేపడతారన్న టాక్ వినిపించింది. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా మరో 7-8 మందికి చోటు కల్పించేందుకు అవకాశం ఉంది. ఇటీవల 5 రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు కాంగ్రెస్ పెద్దలతో మంత్రివర్గ విస్తరణపై విస్తృతంగా సమాలోచనలు జరిపారు. సామాజిక సమీకరణాల ఆధారంగా 4 మంత్రి పదవులకు ఎంపిక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి 2, వెలమలకు 1, బీసీలకు 1 మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం. లోక్సభ ఎన్నికల వేళ ఏఐసీసీ ఇచ్చిన హామీ
హామీ మేరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరించే అవకాశం బలంగా కనిపిస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఈ ముగ్గురిలో ఒకరికి మాత్రమే మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి ఆర్టీసీ చైర్మన్ పదవి, మరొకరికి ప్రభుత్వ చీఫ్ విప్ ఇచ్చే దిశలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా లాంఛనాలు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్తో సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపైన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకం, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ఆర్ఓఆర్ చట్టం, ధరణి స్థానంలో భూమాత పేరుతో తేనున్న అత్యాధునిక వ్యవస్థపైన చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఆమోదించి గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 12 బిల్లులపైన చర్చించినట్టు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ 4వ తేదీన అనివార్య కారణాల వల్ల వాయిదా పడితే ఈ నెల 7వ తేదీ లోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఈ నెల 23 బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే విస్తరణ పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ ఉన్నట్లు సమాచారం.